హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం ఎలక్ట్రికల్ టెస్ట్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ టెస్ట్ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియోలో వివరంగా క్లుప్తంగా ప్రతి ఒక్క పార్ట్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఈరోజు వీడియోలో దీన్ని ప్రతి పార్ట్ని కూడా మీకు టెస్ట్లో చూపించి వివరించడం జరుగుతుంది. అలాగే మన యొక్క షార్ట్ వీడియోని చాలామంది చూశారండి. చాలామంది కామెంట్ రూపంలో చాలా తెలియజేశారు. అందులో భాగంగానే నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, దాంట్లో కొన్ని డౌట్స్ కూడా అడిగారు. ఒకటి అనేది నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్‌ని యూజ్ చేసుకొని మనం హై వోల్టేజెస్‌ని కొలవచ్చా? అంటే 33 కేవీ, 11 కేవీ వాటిని కొలవచ్చా అని అడిగారండి. యాక్చువల్‌గా ఈ టెస్ట్‌ను వాడి మనం 33 కేవీ, 11 కేవీ వాటిని హై వోల్టేజెస్‌ని అస్సలు మనం చెక్ చేయలేమండి. ఎందుకు అంటే హై వోల్టేజెస్‌కి మినిమమ్ మనం 10 అడుగులు దూరం అనేది మెయింటైన్ చేయాలి తప్పకుండానండి. ఎందుకంటే దాని చుట్టూరు కొంచెం ఫీల్డ్ అనేది ఉంటది. సో, దాని వలన మనం దాని దగ్గరికి పోలేము. ఆటిల్ని మెజర్ చేయడానికి మెజరింగ్ ఎక్విప్‌మెంట్ వేరుగా ఉంటాయండి. మెజరింగ్ ట్రాన్స్‌ఫార్మర్స్ ఉంటాయి. కరెంట్ ట్రాన్స్‌ఫార్మరు, పొటెన్షియల్ ట్రాన్స్‌ఫార్మరు అంటే సిటీపీటీలని వింటూ ఉంటాం. అవి యూజ్ చేసుకొని మనం వాటి వోల్టేజ్ యొక్క రేటింగ్స్‌ని మనం చెక్ చేయొచ్చు. దీన్ని టెస్ట్‌ని యూజ్ చేసుకొని ఓన్లీ లో వోల్టేజెస్ మాత్రమే, అంటే అప్ టు 500 వోల్ట్స్ అని దాని మీద ఇస్తారు. మనం వాడేదైతే 230 వోల్ట్స్ వరకునే మనం వాడతాం. ఎక్కడైనా సరే 230 వోల్ట్స్ చెక్ చేసుకుంటాం. ఓకేనండి. దానికోసమని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రెసిస్టెన్స్ అనేది షార్ట్ అయితే ఏమవుతది అని అడిగారండి. రెసిస్టర్ అనేది షార్ట్ అయితే షాక్ కొడతదా అని అడిగారు. ఇప్పుడు రెసిస్టర్ అనేది షాక్ కొడతదా అంటే, రెసిస్టర్ అనేది ఇలా కట్ అయిపోయిందనుకోండి మధ్యలోకి, ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోతే ఏమైంది? సప్లై అనేది పైకి వెళ్ళదు. ఇక్కడే ఓపెన్ అయిపోయింది కాబట్టి వెళ్ళదు. టెస్టర్ అనేది పనిచేయదు. ఇండికేషన్ మాత్రం ఎలగదు. అలాగని మనం టెస్ట్‌ని నమ్ముకొని గుడ్డిగా వెళ్ళకూడదండి. టెస్టర్ ఏదైనా నమ్మకం ఉన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా సరే టెస్టర్ అనేది యూజ్ చేయడం మానేయండి. ఎందుకు అంటే మనం గుడ్డిగా నమ్మేది టెస్ట్‌ని మాత్రమేనండి. టెస్ట్‌ని నమ్ముకునే మనం ముందుకనేది వెళ్తున్నాం. అంటే లైవ్ వైరు, ఏది లైవ్ వైరు, ఏది లైవ్ వైర్ కాదు, ఏది సప్లై అవుతుంది, ఏది సప్లై రాదనేది ఈ టెస్ట్‌ని నమ్ముకొని మాత్రమే మనం వెళ్తున్నామండి. ఎలక్ట్రీషియన్ అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెస్టర్ పట్టుకోకుండా ఎలక్ట్రికల్ పని అయితే చేయలేరు. సో, ఈ టెస్టర్ గురించి వాళ్ళకి ఫుల్‌గా అవగాహన కూడా ఉండాలి. అలాగే టెస్టర్ మీద ఏదైనా డౌట్ ఉంటే అస్సలు వాడొద్దండి. కొత్త టెస్టర్ యూజ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఇంకొక మార్గం ఏంటి, షాక్ ఎప్పుడు కొడతది అంటే, ఈ టెస్టర్ అనేది మనకి వాటర్‌లో తడిచిపోయినప్పుడు, దాంట్లో మాయిశ్చర్ పట్టేసినప్పుడు, అటువంటి సమయాల్లో ఎక్కువ షాక్ కొట్టే అవకాశం ఉంటదండి. అదొక్కటే ఎక్కువ అవకాశం అండి. షార్ట్ అయ్యి, ఈ షార్ట్ అవ్వడం వల్ల కూడా జరగొచ్చు. కానీ అది చాలా రేర్ అండి. ఎలాగా అంటే, ఈ రెసిస్టర్ ఉంది గదండీ! రెసిస్టర్ షార్ట్ అయిపోతది. షార్ట్ అవ్వడం అంటే ఇది డైరెక్ట్‌గా టచ్ అయిపోతాయి. ఈ రెసిస్టర్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ రెసిస్టర్ ఒకసారి చూడండి. రెసిస్టర్ వాల్యూ ఏంటంటే అది 1 మెగా ఓమ్ టు 1.5 మెగా ఓమ్ రెసిస్టర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుందండి. ఓమ్స్‌ల ప్రకారం I = V/R అంటే కరెంట్‌కి ఇది సూత్రం అండి. కరెంట్ = 230 వోల్ట్స్ అండి ఇది. మనం వినియోగించే 230 వోల్ట్స్ బై 10 లాక్ ఏంటిది ఓమ్స్. ఇప్పుడు I = 0.0023. I అనేది కరెంట్ అనేది చాలా తగ్గిపోయిందండి. దాని వలన మనకి షాక్ అనేది కొట్టదు. డైరెక్ట్‌గా మనం దాన్ని పట్టుకుంటున్నాం. అంటే ఇంచుమించు మనం ఫేస్ ఇస్తున్నామంటే మన న్యూట్రల్ మన బాడీ ద్వారా ఇస్తున్నామండి దానికి. మీరు గమనించినట్లయితే డైరెక్ట్ ఏదైనా షూ వేసుకున్నా, ఏదన్నా టబ్ మీద నుంచుకున్నా, స్టూల్ మీద నుంచుని మనం టెస్టర్ అనేది పెడితే అది ఇండికేషన్ అనేది చూపించదండి. మనం టెస్టర్ పట్టుకున్నప్పుడు కంపల్సరీ గోడకి టచ్ అయ్యి ఉండాలి. అలా గోడకి టచ్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే ఈ టెస్టర్ అనేది పనిచేస్తది. ఎందుకంటే అది సర్క్యూట్ క్లోజ్ అవుతది. ఇక్కడ ఇలా మనం నొక్కి పట్టుకోవడం వల్ల ఇక్కడ సప్లై వస్తుంది. ఇక్కడ న్యూట్రల్‌ని మనం యాడ్ చేస్తున్నాం. అందువల్ల ఈ బల్బ్ ఎలుగుతుంది. అలాగా టెస్టర్ అనేది పనిచేస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు ఈ టెస్టర్ గురించి దీని యొక్క విడిభాగాలన్నీ నేను ఇప్పుడు చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతది. ఒకసారి చూద్దాం. ఇది మన టెస్టరు. ఈ పైన ఉన్నది చూసారా? ఇది మెటాలిక్ టచ్ స్క్రూ. ఈ స్క్రూ అనేది మనం ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ వస్తదండి. మెటాలిక్ స్ప్రింగ్ ఇది. మెటాలిక్ స్ప్రింగ్. ఓకేనండి. ఈ మెటాలిక్ స్ప్రింగ్ తర్వాత నియాన్ ల్యాంప్ అంటాం దీన్ని. దీన్ని నియాన్ ల్యాంప్. చూసారా? నియాన్ ల్యాంప్ అంటాం దీన్ని. ఇదే మనకి లైటింగ్ అనేది చూపిస్తది టెస్టర్‌లో. నెక్స్ట్ ఇందులో వచ్చేసి రెసిస్టర్ అనేది ఉంటది. ఇదిగోండి. చూసారా? ఇదే రెసిస్టర్. హై ఓమ్స్ గల రెసిస్టర్ అండి. 1 మెగా ఓమ్స్ వరకు దీని రెసిస్టెన్స్ వాల్యూ ఉంటది. సో, డైరెక్ట్ వెళ్ళి ఈ నాబ్ అనేది
మన ఫేస్ టచ్ చేస్తాం. ఇది మెటాలిక్ రాడ్, ఇది పీవీసీ ఇన్సులేషన్, ఇది వచ్చేసి రెసిస్టర్, ఇది వచ్చేసి నియాన్ ల్యాంప్ అండ్ స్ప్రింగ్. ఓకేనండి, ఇవి మనకి టెస్టర్ యొక్క ముఖ్యమైన పార్ట్స్. చూసారు కదండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఈ టెస్ట్ సంబంధించినవి, సర్క్యూట్ సంబంధించినవి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ.